అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు. కార్డ్ వచ్చిందండి, చూద్దాము. ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ వర్ నెవర్ మెట్ సమ్ వన్ లైక్ యూ అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఏం చెప్తున్నారంటే అండి, నేను మీలాంటి వ్యక్తిని ఎప్పుడు కలవలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇదైతే ఇక్కడ వచ్చిన మెసేజ్. నెక్స్ట్ చూద్దామండి ఏం మెసేజ్ వస్తుంది అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది. విల్ ఐ సీ యూ అగైన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ నేను నిన్ను మళ్ళీ చూస్తానా అని చెప్పి అంటున్నారండి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. యువర్ లాఫ్ ఈజ్ అమేజింగ్ అని చెప్పి చెప్తున్నారండి. మీ నవ్వు అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంట వాళ్ళకి. అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. ఐ హ్యావ్ ట్రబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే అండి ఇక్కడ నన్ను నేను వ్యక్తపరచుకోవడంలో ఇబ్బంది పడుతోంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళు చెప్పుకోవాలంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే అండి ఐ సీ యూ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారండి, నేను నిన్ను నాలోనే చూస్తున్నాను అని చెప్పి చెప్తున్నారండి. అటువంటి మెసేజ్లు అనేవి ఇక్కడ వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.